హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దీపిక. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరందరూ ఎలా ఉన్నారో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. అలాగే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అవి కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో ఎప్పటిలాగే ఈరోజు కూడా మామ్స్ అందరికీ యూజ్ అయ్యే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే మనకి వర్షాకాలం అనేది వస్తుంది కదా, మరి వర్షాకాలంలో ఎలాంటి బేబీ కేర్ అనేది తీసుకోవాలి, ఎలాంటి టిప్స్ అనేవి పాటించాలి, ఆ వివరాలన్నీ మనం క్లియర్గా ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. సో మనకి వర్షాకాలం అనగానే బేబీస్కి ఎక్కువగా కోల్డ్ రావడము, కాఫ్ రావడము, ఈ వెదర్ చేంజెస్ వల్ల కోల్డ్ అండ్ కాఫ్ రావడము, ఫీవర్స్ రావడము అలాంటివి జరుగుతూ ఉంటాయి. అండ్ చాలామందికి డయేరియా కానీ, న్యూమోనియా కానీ ఇలాంటివి కూడా, టైఫాయిడ్ రావడము ఇలాంటివన్నీ కూడా రావడం జరుగుతుంది. మరి బేబీస్కి ఈ మాన్సూన్లో ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఎలాంటి టిప్స్ పాటించాలి, ఆ వివరాలన్నీ క్లియర్గా తెలుసుకుందాం. వర్షాకాలంలో మనం ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము అలాగే మనం ఉండే పరిసరాలు, మన ఇల్లు ఇవన్నీ కూడా క్లీన్గా ఉండాలి ఫ్రెండ్స్, హైజీన్గా ఉండాలి. సో ఖచ్చితంగా హైజీన్గా ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే వర్షాకాలంలో కొంచెం తేమగా ఉండడము, ఎక్కడైనా కొంచెం ఎక్కువగా డర్ట్ అనేది చేరడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అండ్ అలాగే బయట నుంచి వర్షం వచ్చినప్పుడు బయట నుంచి లోపలికి వచ్చినా సరే మనకి డర్ట్ అనేది ఫామ్ అవ్వడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట. అలాగే వర్షాకాలంలోనే మనకి ఇన్ఫెక్షన్స్ అనేవి కూడా ఎక్కువ త్వరగా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. సో ఇలాంటప్పుడు మనం ఖచ్చితంగా హైజీన్గా ఉండాలి. మనమే కాదు, మనం చుట్టూ ఉండే పరిసరాలు, అలాగే మన ఇల్లు, మనం యూజ్ చేసే దుప్పట్లు కానీ, బెడ్షీట్స్ కానీ, డ్రెస్సెస్ కానీ ఇవన్నీ కూడా నీట్గా ఉండాలి. అండ్ అలాగే బేబీస్కి ఏమైతే మనం యూజ్ చేస్తున్నామో అవన్నీ కూడా క్లీన్గా ఉండేలాగా చూసుకోండి. సో ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే, వర్షాకాలంలో మనకి ఎక్కువ చికాకు పెట్టేది ఏంటంటే మస్కిటోస్ ఫ్రెండ్స్, దోమలు. సో దోమలు ఎక్కువగా రావడం అనేది వర్షాకాలంలో ఎక్కువగా ఫామ్ అవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో బయట నుంచి కానీ లోపలికి కానీ దోమలు వస్తాయి. బేబీస్ని ఎప్పుడు కూడా కేర్ఫుల్గా చూసుకోండి ఫ్రెండ్స్. దోమలు అనేవి రాకుండా, దోమలు అనేవి కుట్టకుండా చూసుకోండి. ఎందుకంటే వర్షాకాలంలో దోమలు కుట్టడం వల్ల ఏంటంటే డెంగ్యూ లేదంటే మలేరియా, టైఫాయిడ్ ఇలాంటివి రావడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఖచ్చితంగా దోమలు అనేవి రాకుండా చూసుకోండి. చాలామంది బేబీస్కి ఏంటంటే మస్కిటో కాయిల్స్ అనేవి పడవు. సో మస్కిటో కాయిల్స్ని అవాయిడ్ చేయండి. లేదు కొంతమందికి మస్కిటో కాయిల్స్ కానీ, లేదంటే మనం పెట్టే గుడ్ నైట్ ఇలాంటివి కానీ బేబీస్కి, కొంచెం చిన్న బేబీస్కి అయితే పడవన్నమాట. సో అవన్నీ కూడా కాస్త అవాయిడ్ చేయండి. లేదంటే మస్కిటో నెట్స్ ఉంటాయి కదా, మస్కిటో నెట్స్ యూస్ చేయండి. లేదంటే బ్యాట్స్ ఉంటాయి, బ్యాట్స్ యూస్ చేయండి. సో బేబీకి పడలేదు అని అనుకుంటే మస్కిటో కాయిల్స్ లాంటివి అవాయిడ్ చేయండి. మనం ఈవినింగ్ సాంబ్రాణి ధూపం వేయడము, లేదంటే వేప నూనె ఇలాంటివి పెట్టుకోవడం వల్ల కూడా మస్కిటోస్ని అవాయిడ్ చేయొచ్చు. సో మస్కిటోస్ మాత్రం కంపల్సరీగా అవాయిడ్ చేయండి. ఇక థర్డ్ టిప్ ఏంటంటే, బేబీస్ని వర్షాకాలంలో కాస్త వెచ్చగా ఉండే బట్టలు వేయాలన్నమాట. వెచ్చగా ఉండాలి, దట్ సేమ్ టైం ఏంటంటే వాళ్ళకి కంఫర్ట్గా ఉండాలి. వాళ్ళకి ఫ్రీగా ఉండే బట్టలు అనేవి వేయండి. అండ్ అలాగే ఫుల్ స్లీవ్స్ని ప్రిఫర్ చేయండి. ఎందుకంటే ముఖ్యంగా నైట్ టైం ఏంటంటే ప్యాంట్స్ వేయడము, లేదంటే ఫుల్ స్లీవ్స్ వేయడము ప్రిఫర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నైట్ టైమే దోమలు అనేవి ఎక్కువగా కొడుతూ ఉంటాయి. అండ్ అలాగే వాళ్ళకి కూడా కాస్త వెచ్చగా ఉంటుందన్నమాట. సో నైట్ టైం కూడా మీరు ఫుల్ స్లీవ్స్ని కానీ, లేదంటే ఫుల్ ప్యాంట్స్ని కానీ ప్రిఫర్ చేయండి. అలాగే వాళ్ళకి వేసే బట్టలు ఖచ్చితంగా డ్రైగా ఉండేలాగా చూసుకోండి. అండ్ వాళ్ళకి ఫ్రీగా, కంఫర్ట్గా ఉండేలాగా, ఫ్రీగా ఉండేలాగా చూసుకోండి. సింథటిక్ లాంటి బట్టలను అయితే అవాయిడ్ చేయండి ఫ్రెండ్స్. కాస్త కాటన్ వేసినా పర్లేదు, మరి ఉలెన్ క్లాత్స్ కూడా వర్షాకాలంలో వేయవలసిన అవసరం లేదు. వాళ్ళకి బ్రీతబుల్ డ్రెస్సెస్ అనేవి వేయాలన్నమాట. సో డ్రెస్సెస్లో కూడా మీరు ప్రికాషన్స్ అనేవి తీసుకోండి. ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి, చాలామంది బేబీస్కి డైపర్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు. సో వర్షాకాలంలో మీరు ఖచ్చితంగా చూసుకోండి ఫ్రెండ్స్, డైపర్స్ అనేవి ఫ్రీక్వెంట్గా చేంజ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే నార్మల్ డేస్లో కన్నా వింటర్ సీజన్స్లో కానీ, రైనీ సీజన్స్లో కానీ బేబీస్ ఎక్కువ టైం టాయిలెట్ అనేది, యూరిన్ అనేది పాస్ చేస్తారు. సో ఎక్కువ టైం యూరిన్ పాస్ చేయడం వల్ల ఏంటంటే మీరు రెగ్యులర్గా ఎంత టైం ఉంచుతారో అంత టైం అయితే ఉంచకూడదు. అండ్ అలాగే వర్షాకాలంలో ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా రావడానికి మనకి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి డైపర్స్ అనేవి ఫ్రీక్వెంట్గా చేంజ్ చేస్తూ ఉండాలి. సో వాళ్ళు 1 or 2 times మీరు యూరిన్ పాస్ చేసినట్టు అనిపిస్తున్నా, కొంచెం వాళ్ళకి తడిగా అనిపించినా కూడా ఖచ్చితంగా వెంటనే డైపర్ అనేది మార్చండి ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళకి కాస్త తడిగా ఉన్నా కూడా వర్షాకాలంలో ఇంకా ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అనమాట. అలాగే డైపర్ ర్యాషెస్ రావడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. చాలామంది బేబీస్కి వర్షాకాలంలోనే యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి అనమాట. సో డైపర్ అనేది ఖచ్చితంగా మీరు అబ్జర్వ్ చేసుకుంటూ ఉండండి. 1-2 times యూరిన్ పాస్ చేసిన తర్వాత ఖచ్చితంగా డైపర్ అనేది చేంజ్ చేయండి. ఇక డే టైంలో అయితే డైపర్ ఫ్రీగా ఉంచడం అనేది చాలా మంచి పద్ధతి ఫ్రెండ్స్. డైపర్ ఫ్రీగా ఉంచితే ఇంకా చాలా బెటరు. సో కుదిరినంత వరకు డైపర్ ఫ్రీగా ఉంచండి. లేదు అని అంటే డైపర్ని రెగ్యులర్గా చేంజ్ చేస్తూ ఉండండి. ఇక మనం వర్షాకాలంలో తీసుకోవాల్సిన 5th టిప్ ఏంటంటే, బేబీస్కి ఖచ్చితంగా వ్యాక్సిన్స్ అన్నీ కూడా అప్డేటెడ్గా ఉండేలాగా చూసుకోండి ఫ్రెండ్స్. ఇది చాలా ముఖ్యమైన టిప్ అనమాట. ఖచ్చితంగా వ్యాక్సిన్స్ అన్నీ కూడా అప్డేటెడ్గా వేయించండి. న్యూమోకాకల్ వ్యాక్సిన్స్ కానీ, లేదంటే ఫ్లూ వ్యాక్సిన్స్ కానీ ఇవన్నీ సరే కంపల్సరీగా వేయించండి ఫ్రెండ్స్. వ్యాక్సిన్స్ వేయించడం వల్ల ఏంటంటే వాళ్ళకి కాస్త ఇమ్యూనిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. వర్షాకాలంలో ఎక్కువగా వచ్చే న్యూమోనియా కానీ, లేదంటే టైఫాయిడ్స్ కానీ, ఫ్లూస్ కానీ ఇలాంటివన్నీ కూడా మనం ఈ వ్యాక్సిన్స్ని వేయించడం ద్వారా కాస్త తగ్గించవచ్చు అనమాట. సో
సో ఖచ్చితంగా వ్యాక్సిన్స్ అనేవి వేయించండి. అండ్ సిక్స్త్ టిప్ వచ్చేసి బేబీస్కి ఎప్పుడైతే మనం బాతింగ్ చేస్తామో టూ హాట్ వాటర్ అనేది యూస్ చేయకూడదు. ఎందుకంటే బయట వర్షం వస్తుందనో లేదంటే చల్లగా ఉందని చెప్పి బాగా వేడిగా ఉన్న వాటర్ని అయితే బేబీకి స్నానం చేస్తూ ఉంటారు. సో ఇంత వేడిగా ఉన్న వాటర్ని మనం బేబీకి స్నానం చేయించడం వల్ల ఏంటంటే బేబీ స్కిన్ డ్రై అయిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో మరీ టూ హాట్ వాటర్ అనేది యూస్ చేయొద్దు. కాస్త వామ్ వాటర్ని కానీ లేదంటే బేబీ తట్టుకునే వాటర్ని కానీ యూస్ చేయండి. అలాగే బేబీకి స్నానం చేయించినప్పుడు మనం వర్షాకాలంలో మార్నింగ్ టైం నార్మల్ బాత్స్ అనేవి చేయించండి. ఈవినింగ్ టైం స్పాంజ్ బాత్ అనేది సరిపోతుందనమాట. ఇప్పుడు వర్షాకాలంలో కాస్త హెడ్ బాత్స్ అనేవి కాస్త అవాయిడ్ చేయండి ఫ్రెండ్స్. అంటే చాలామంది ఏంటంటే నాకు తెలిసినంత వరకు ఆల్టర్నేటివ్స్ కానీ కొంతమంది అయితే రోజు వేస్తూ ఉంటారు, కొంతమంది ఆల్టర్నేటివ్ డేస్లో వేస్తూ ఉంటారు. సో మ్యాక్సిమం వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్, అంతకన్నా ఎక్కువ అయితే వర్షాకాలంలో అంతకన్నా ఎక్కువ అయితే చేయించదు ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళ హెయిర్ అనేది హెడ్ అనేది కానీ హెయిర్ అనేది కానీ త్వరగా డ్రై అవ్వదు అనమాట. దీనివల్ల కోల్డ్ కాఫ్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు స్నానం చేయించినప్పుడు మరీ హాట్ వాటర్ అనేది యూస్ చేయొద్దు. అలాగే బాతింగ్ చేయించినప్పుడు మార్నింగ్ టైం అనేది నార్మల్ బాత్ చేయించండి, ఈవినింగ్ టైం అనేది స్పాంజ్ బాత్ చేయించండి. అలాగే హెడ్ బాత్స్ని కూడా వీలైనంత వరకు వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ చేయించండి. ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం బేబీకి యూస్ చేసే వాటర్ ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా కాచి చల్లార్చిన వాటర్ని మాత్రమే యూస్ చేయాలి ఫ్రెండ్స్. 6 months అబోవ్ బేబీస్కి మనం వాటర్ కూడా పడుతూ ఉంటాం కదా, అది మాత్రం ఖచ్చితంగా కాచి చల్లార్చిన వాటర్నే తాగించండి. మదర్స్ కూడా కాచి చల్లార్చిన వాటర్నే తాగండి, డైరెక్ట్ వాటర్ని అయితే తాగొద్దు. సో వీలైనంత వరకు హాట్ వాటర్ మరీ హాట్గా ఉన్నది తాగాల్సిన అవసరం అయితే లేదు. కాస్త కాచి చల్లార్చిన వాటర్ని అయితే మదర్ అండ్ బేబీ కూడా కాచి చల్లార్చిన వాటర్ని యూస్ చేయండి. అండ్ అలాగే నెక్స్ట్ టిప్ వచ్చేసి ఏంటంటే 6 months బేబీస్ అబోవ్ బేబీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫుడ్ అనేది మనం ఇంట్రడ్యూస్ చేస్తాము. సో ఫుడ్ ఇంట్రడ్యూస్ చేసిన బేబీస్కి ఏంటంటే కాస్త ఇమ్యూనిటీ బూస్టింగ్ ఫుడ్ అనేది పెట్టండి అనమాట. కొంచెం ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫుడ్ని అలాగే ఇమ్యూనిటీని బూస్టప్ చేసే ఫుడ్ని పెట్టండి. అలాగే మదర్స్ కూడా హెల్తీ ఫుడ్ని తీసుకోండి. మదర్స్ కూడా చాలామంది ఏంటంటే మదర్స్ కూడా వాళ్ళ ఫుడ్లో కొంచెం కేర్ తీసుకోరు. దీనివల్ల మదర్స్కి కోల్డ్ కానీ లేదంటే కాఫ్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు బేబీస్ కూడా అటాక్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో మదర్స్ కూడా కేర్ఫుల్గా ఉండండి. మదర్స్ కూడా హెల్తీ ఫుడ్ తీసుకోండి, ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకోండి, అలాగే ఇమ్యూనిటీని పెంచే ఫుడ్ అనేది తీసుకోండి అనమాట. ఇక బేబీస్కి ఎవరికైతే ఫీడింగ్ ఇస్తున్నారో మనం ఫీడింగ్ ఇవ్వచ్చు. అలాగే ఎవరైతే బాటిల్ ఫీడింగ్ ఇస్తున్నారో సో బాటిల్స్ అన్నీ కూడా స్టెరిలైజ్ చేసి ఇవ్వండి. అండ్ అలాగే దాంట్లో యూస్ చేసే వాటర్ కూడా కాచి చల్లార్చిన వాటర్నే యూస్ చేయండి. అండ్ అలాగే ఎవరైతే మదర్స్ ఉన్నారో వాళ్ళు ఫీడింగ్ ఇస్తున్న మదర్స్ కానీ లేదంటే 6 months అబోవ్ బేబీస్ ఉన్న వాళ్ళకి కానీ ఫీడింగ్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు హ్యాండ్స్ అనేవి వాష్ చేసుకోండి. అండ్ అలాగే 6 months అబోవ్ బేబీస్కి మనం ఫుడ్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తాం కదా, ఫుడ్ పెట్టేటప్పుడు కూడా హ్యాండ్స్ అనేది ఖచ్చితంగా ఫుడ్ కుక్ చేసినప్పుడు ఫుడ్ పెట్టేటప్పుడు కూడా మనం హ్యాండ్స్ అనేది వాష్ చేసుకోవాలి. వర్షాకాలంలో మదర్స్ అండ్ అలాగే బేబీ హ్యాండ్స్ కూడా తరచుగా వాష్ చేసుకోవడం చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ అనేవి హ్యాండ్స్ ద్వారానే మనకి ఎక్కువగా చేరుతూ ఉంటాయి. సో ఖచ్చితంగా మదర్స్ ప్లస్ బేబీస్కి కూడా ఫ్రీక్వెంట్గా హ్యాండ్ వాష్ అనేది చేసుకోవాలి. అండ్ అలాగే ఎవరైతే బయట నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా ఖచ్చితంగా బేబీస్కి దగ్గరికి వచ్చినప్పుడు హ్యాండ్ వాష్ అనేది చేసుకొని వచ్చేలాగా చూసుకోండి ఫ్రెండ్స్. కాళ్ళు కడుక్కోవడము, చేతులు కడుక్కోవడము, ఇలా హైజీన్గా ఉండే బేబీస్ని ఎత్తుకోవడానికి ట్రై చేయాలి. బయట నుంచి ఎవరైతే వచ్చారో వాళ్ళు డైరెక్ట్గా బేబీ దగ్గరికి వచ్చి వాళ్ళని టచ్ చేయడం కానీ ఎత్తుకోవడం కానీ ముద్దు పెట్టడం కానీ ఇలాంటివి చేయొద్దు. సో ఖచ్చితంగా కేర్ తీసుకోండి. అండ్ బేబీ బాతింగ్లో మనం తీసుకోవాల్సిన ఇంకొక టిప్ ఏంటంటే ఏవైతే మనం బేబీ సోప్స్ యూస్ చేస్తున్నామో అవి కాస్త మాయిశ్చరైజింగ్గా ఉండే సోప్స్ని యూస్ చేయండి ఫ్రెండ్స్. మైల్డ్గా ఉండే సోప్స్ని యూస్ చేయండి. ఏ ప్రోడక్ట్ అయినా యూస్ చేయొచ్చు ఫ్రెండ్స్, అది ఇది అని లేదు. బట్ ఏంటంటే మనం మాయిశ్చరైజింగ్గా ఉండే సోప్స్ని యూస్ చేయాలన్నమాట. కొంచెం ఆయిల్ కంటెంట్ ఉన్నది కానీ లేదంటే కాస్త సాఫ్ట్గా ఉండే సోప్స్ని కానీ ఇలా మైల్డ్గా ఉండే సోప్స్ని యూస్ చేయడం మంచిది. నార్మల్ సోప్స్ని యూస్ చేయడం వల్ల ఏంటంటే బేబీ స్కిన్ అనేది డ్రైగా అయిపోతుంది. ఇలా డ్రైగా అయినప్పుడు అయితే ర్యాషెస్ రావడం అనేది ఎక్కువగా జరుగుతుంది. సో హ్యూమిడిటీ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. వర్షాకాలంలో మనకి తేమ అనేది ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల బేబీ స్కిన్ డ్రై అయిపోవడము లేదంటే ర్యాషెస్ రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో బేబీ సోప్స్లో కూడా కాస్త మాయిశ్చరైజింగ్ సోప్ అనేది యూస్ చేయండి. ఇక అలాగే మాయిశ్చరైజర్స్ కూడా ఎక్కువ యూస్ చేయండి ఫ్రెండ్స్. అదేంటంటే ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉన్న మాయిశ్చరైజర్స్ యూస్ చేయండి. మాయిశ్చరైజర్ రాయడం వల్ల బేబీ స్కిన్ అనేది కాస్త స్మూత్గా ఉంటుంది, ర్యాషెస్ అవి రాకుండా మనం అవాయిడ్ చేయొచ్చు. అలాగే బేబీ స్కిన్ కూడా సాఫ్ట్గా ఉంటుందన్నమాట. లేదు అంటే మనం ఆయిల్స్ ఏవైతే యూస్ చేస్తున్నారో బేబీస్కి మనం ఆల్మండ్ ఆయిల్ కానీ లేదంటే ఆలివ్ ఆయిల్ కానీ ఇలాంటివి వర్షాకాలంలో మనం ఆలివ్ ఆయిల్ కానీ లేదంటే ఆల్మండ్ ఆయిల్ కానీ ఇలాంటి ఆయిల్స్ కూడా మనం యూస్ చేయొచ్చు అనమాట. దీనివల్ల కూడా బేబీ స్కిన్ అనేది ర్యాషెస్ నుంచి అవాయిడ్ చేయొచ్చు.
ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి అలాగే బేబీస్కి ఎవరైతే ఫుడ్ ఇంట్రడ్యూస్ చేసిన బేబీస్ ఉన్నారో వాళ్ళకి ఎప్పుడు కూడా ఫ్రెష్ ఫుడ్ అనేది పెట్టండి ఫ్రెండ్స్. వండిన తర్వాత మినిమం 3 అవర్స్ లోపే మనం అనేది బేబీకి అనేది పెట్టాలి. నిల్వ ఉంచిన ఫుడ్ అనేది పెట్టద్దు. అంటే మార్నింగ్ వండేది మధ్యాహ్నం పెట్టడం కానీ, మధ్యాహ్నం వండింది నైట్ పెట్టడం కానీ ఇలాంటివి చేయొద్దు. ముఖ్యంగా వర్షాకాలంలో ఏంటంటే మనకి చిన్న చిన్న దోమలు కానీ, చిన్న చిన్న ఈగలు కానీ రావడం ఎక్కువగా జరుగుతుంటుంది. ఫుడ్ మీద అన్ని వాడడం మనం ఎంత మూతలు పెట్టినా కూడా అవి అన్నీ తిరుగుతూ ఉంటాయి అన్నమాట. అలాగే మనకి ఇన్ఫెక్షన్స్ అనేవి కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో ఫుడ్ని ఎప్పుడు వర్షాకాలంలో ఏంటంటే ఫుడ్ని ఎప్పుడు కూడా ఫ్రెష్ ఫుడ్ అనేది కాస్త వేడివేడి ఫుడ్ అనేది తినడం చాలా మంచిది. బేబీ హెల్త్కి కూడా మంచిదన్నమాట. సో ఖచ్చితంగా ఎవరైతే ఫుడ్ ఇంట్రడ్యూస్ చేసిన బేబీస్ ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఫ్రెష్ ఫుడ్ అనేది పెట్టండి. వండిన 1 అవర్ లోపు పెట్టేస్తే చాలా మంచిది ఫ్రెండ్స్. అట్లీస్ట్ 3 అవర్స్ లోపు అన్న పెట్టండి. 5 అవర్స్ అయితే వర్షాకాలంలో 5 అవర్స్ మించిన ఫుడ్ అయితే అస్సలు పెట్టొద్దు బేబీకి. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వండి అది బేబీకి పెడితే చాలా హెల్దీ అనమాట. సో ఖచ్చితంగా ఈ టిప్ని అయితే పాటించండి. ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి బేబీస్ని ఎప్పుడు కూడా మనం జస్ట్ మన ఇంట్లో ఉన్నా సరే లేదంటే గేట్ వరకు బయటికి తీసుకెళ్ళిన కాస్త గేట్ తీసుకెళ్ళిన లేదంటే బయటకు తీసుకెళ్లాల్సి వచ్చిన బేబీని అనేది వర్షాకాలంలో వెదర్కి డైరెక్ట్గా ఎక్స్పోజ్ చేయొద్దు ఫ్రెండ్స్. కాస్త చలిగాలిగా ఉన్నప్పుడు కానీ లేదంటే ఈవినింగ్ టైమ్స్లో 6 తర్వాత కానీ ఇలా బేబీస్ని బయటకు తీసుకెళ్ళడం అనేది అవాయిడ్ చేయండి. బట్ తప్పనిసరి అయినప్పుడు ఖచ్చితంగా ప్రికాషన్స్ అనేవి తీసుకోండి. ముఖ్యంగా బేబీస్కి చలిగాలి అనేది చెవుల్లోంచి త్వరగా లోపలికి వెళ్ళిపోయి వాళ్ళకి కోల్డ్ రావడం కానీ, కాఫ్ రావడము, నిమ్ము చేరడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట. సో ఖచ్చితంగా ఫుల్ స్లీవ్స్ వేయడము లేదంటే క్యాప్ వేయడము లేదంటే బేబీని కాస్త కవర్ చేసుకొని తీసుకెళ్ళడము ఇలాంటివి చేయండి. అండ్ అలాగే కాస్త పెద్ద పిల్లలు ఎవరున్నారో వాళ్ళని కూడా వర్షాకాలంలో రెయిన్కి అయితే డైరెక్ట్గా ఎక్స్పోజ్ చేయదు ఫ్రెండ్స్. వర్షంలో తడిచి రావడం వల్ల ఏంటంటే కోల్డ్ ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో డైరెక్ట్గా ఆ వెదర్కి ఎక్స్పోజ్ చేయొద్దు. ఇక అలాగే రూమ్ టెంపరేచర్ని కూడా ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. రూమ్ టెంపరేచర్ అనేది బేబీకి అనుగుణంగా ఉండేలాగా చూసుకోండి. కాస్త వెచ్చగా ఉండేలాగా చూసుకోండి. ఫ్యాన్స్ అనేవి, ఏసీస్ అనేవి, కూలర్స్ అనేవి కాస్త తగ్గించండి. అలాగే ఏసీస్, కూలర్స్ వర్షాకాలంలో కూడా యూస్ చేసే వాళ్ళు ఉంటారు. సో అలా యూస్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారైతే డైరెక్ట్గా బేబీని దానికి ఎక్స్పోజ్ చేయొద్దు. వీలైనంత వరకు అవన్నీ కూడా అవాయిడ్ చేయండి. బేబీని కాస్త వెచ్చగా ఉంచడానికి ట్రై చేయండి. అలాగే రూమ్ కాస్త చల్లగా అనిపించిన, బాగా కోల్డ్గా అనిపించిన, రూమ్ టెంపరేచర్ కాస్త లోగా అనిపించిన దాన్ని ఆ బేబీకి కాస్త వెచ్చగా ఉండేలాగా కప్పి ఉంచడము లేదంటే క్యాప్ వేయడము లేదంటే చెవులు దూది పెట్టడము ఇలాంటివి కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇక ముఖ్యంగా మనం చూసుకోవాల్సిన ఇంకొక మెయిన్ టిప్ ఏంటంటే మనం వర్షాకాలంలో ఎక్కడ కూడా నీరు అనేది నిల్వ ఉండకుండా చూసుకోండి ఫ్రెండ్స్. స్టోర్ అవ్వకూడదు వాటర్ అనేది. సో చాలా మనకి ఎక్కువగా వాటర్ స్టోరేజ్ అయ్యేది ఏంటంటే ట్యాంక్స్లో కానీ లేదంటే పూల కుండీలు ఎవరైతే పెంచుకుంటున్నారో ఆ పూల కుండీల్లో కానీ వాటర్ స్టోర్ అయినప్పుడు అక్కడ దోమలు కానీ లేదంటే చిన్న చిన్న పురుగులు కానీ ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ అలాగే ఏదైతే కూలర్స్ యూస్ చేస్తున్నారో కూలర్స్లో కానీ లేదంటే ఏమైనా లీకేజెస్, ట్యాప్స్ లీకేజెస్ ఉంటాయి అలాంటి చోట కానీ లేదంటే వాటర్ కంటెంట్ ఎక్కడైనా స్టోర్ అయ్యే ప్లేసెస్ కానీ ఇలాంటివన్నీ కూడా మీరు చూసుకోండి ఫ్రెండ్స్. ఎక్కడ వాటర్ అనేది స్టోర్ అవ్వకుండా చూసుకోండి. వాటర్ నిల్వ ఉండడం వల్ల దాంట్లో దోమలు ఎక్కువగా చేరడము, ఇన్ఫెక్షన్స్ త్వరగా రావడం ఛాన్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో వాటర్ స్టోరేజ్ అనేది లేదంటే మనం ముందుగా ఏదైతే మనం బకెట్స్లో అయినా సరే, ఈవెన్ బకెట్స్లో అయినా సరే వాటర్ అనేది అలాగే నిల్వ ఉంచొద్దు అనమాట. ఎక్కువ రోజులు అలాగే ఉండడం వల్ల దాంట్లో మస్కిటోస్ అవి ఫామ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో వాటర్ స్టోరేజ్ అనేది అవాయిడ్ చేయండి. అలాగే బేబీస్కి యూస్ చేసే టవల్స్ కానీ, డ్రెస్సెస్ కానీ అన్నీ కూడా డ్రైగా ఉండేలాగా చూసుకోండి ఫ్రెండ్స్. అవన్నీ కూడా అస్సలు తేమగా ఉండకూడదు. పూర్తిగా డ్రై అయ్యాకనే బేబీకి అనేది వాటిని యూజ్ చేయండి. వర్షాకాలంలో ఏంటంటే బట్టలు అనేవి త్వరగా ఆరవు, కాస్త తడిగా ఉన్నట్టు ఉంటాయి అన్నమాట. సో బేబీస్కి ఎప్పుడు కూడా ఇలా తడిగా ఉండే బట్టలు అనేవి కానీ లేదంటే తడిగా ఉండే బెడ్షీట్స్ కానీ అంటే పూర్తిగా ఆరవు. నేను అనేది తడిగా అంటే పూర్తిగా తడిగా ఉన్నాను కాదు, పూర్తిగా డ్రై అవ్వవు అనమాట. కాస్త చెమ్మగా ఉన్నట్టు ఉంటాయి. సో ఇలా చెమ్మగా ఉన్నవి బేబీస్కి ఎప్పుడు కూడా యూజ్ చేయకూడదు. మనం వాటిని ఫ్యాన్ కింద ఆరబెట్టి కానీ లేదంటే ఐరన్ చేసి కానీ బేబీస్కి అనేది యూజ్ చేయాలన్నమాట. బాగా కాస్త కొంచెం డ్రై అయ్యేలాగా దాన్ని చూసుకొని ఆ బట్టలే మనం బేబీస్కి అనేవి వాడాలి. అండ్ అలాగే వాళ్ళకి యూజ్ చేసే బట్టలు కానీ బెడ్షీట్స్ కానీ వాళ్ళకి యూజ్ చేసేది ఏదైనా సరే కాస్త డ్రైగా ఉండాలన్నమాట. తేమగా అయితే అస్సలు ఉండకూడదు. అండ్ అలాగే వాళ్ళకి యూజ్ చేసే ప్రోడక్ట్స్, టాయ్స్ కానీ ఇవన్నీ కూడా క్లీన్గా నీట్గా ఉంచుకోవాలి. ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం బేబీకి ఏవైతే సిరప్స్ యూజ్ చేస్తామో లేదంటే ఏమైనా విటమిన్స్ సిరప్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదా, విటమిన్ D3 కానీ లేదంటే జింక్ కానీ ఇలాంటివన్నీ బేబీకి యూజ్ చేసినప్పుడు ఖచ్చితంగా విటమిన్స్ సిరప్స్ కానీ లేదంటే నార్మల్ సిరప్స్ కానీ బేబీకి యూజ్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలామంది ఏంటంటే నెగ్లెక్ట్ చేసేస్తూ ఉంటారు. సో నెగ్లెక్ట్ చేయొద్దు. ఆ సిరప్స్ కానీ విటమిన్ సిరప్స్ కానీ ఇవన్నీ కూడా బేబీకి అప్ టు డేటెడ్గా పడుతూ ఉండండి. డైలీ పడుతూ ఉండండి. డైలీ పట్టవలసింది అయితే మర్చిపోకుండా పడుతూ ఉండండి. వీటి వల్ల కూడా మనం బేబీకి వచ్చే ఫ్లూస్ కానీ వీటిని ఇన్ఫెక్షన్స్ కానీ కాస్త అవాయిడ్ చేయొచ్చు అనమాట. వాళ్ళకి విటమిన్ సిరప్స్ పట్టడం వల్ల ఏంటంటే వాళ్ళకి కాస్త ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది కాస్త పెరుగుతుంది. సో దీనివల్ల కూడా వాళ్ళకి వచ్చే ఇన్ఫెక్షన్స్ కాస్త దూరం చేయొచ్చు.
ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి ఏంటంటే బేబీకి ఎప్పుడైనా ర్యాషెస్ కానీ బేబీ స్కిన్ రెడ్గా అయిపోవడము, ర్యాషెస్ రావడము, ఎలర్జీస్ రావడము ఇలాంటివి ఏమైనా కనిపిస్తే వాటిలన్నీ కూడా మీరు లైట్గా తీసుకోవద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే వర్షాకాలంలో మనకి ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎలర్జీస్ వచ్చినా, లేదంటే బేబీ స్కిన్ బాగా రెడ్గా అయిపోయి బేబీ ఏడుస్తున్నా, లేదంటే ఏమైనా మీకు ఇన్ఫెక్షన్స్ అనిపించినా, ఎక్కువగా బేబీస్కి యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది ఈ టైంలో ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో అలా యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చినా, ఆ ప్లేస్లో రెడ్గా అయిపోయినా, డైపర్ ర్యాష్ అనేది వచ్చినా, ఇలాంటివి ఏ ర్యాషెస్ వచ్చినా కూడా బేబీస్ అనేది నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే డాక్టర్ అనేది కన్సల్ట్ చేయండి. మాయిశ్చరైజింగ్గా ఉంచడము, లేదంటే ర్యాషెస్ క్రీమ్స్ యూజ్ చేయడం వల్ల కూడా వీటిలన్నిటి కూడా మనం అవాయిడ్ చేయొచ్చు. ఇక అలాగే వర్షాకాలంలో మనం అవాయిడ్ చేయవలసింది ఏంటంటే బేబీస్ని ఎక్కువగా క్రౌడెడ్ ప్లేస్లలోకి తీసుకెళ్ళొద్దు ఫ్రెండ్స్. ఎక్కువగా జనాలు ఉండే చోట కానీ, లేదంటే డైరెక్ట్గా ఆ క్లైమేట్కి కానీ ఎక్స్పోజ్ చేయొద్దు. ఎక్కువ జనాలు ఉండే చోటకి వెళ్ళడం వల్ల ఏంటంటే అది క్రాస్ ఇన్ఫెక్షన్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. అంటే ఒకరి నుంచి ఒకరికి రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మెయిన్ కోల్డ్ అనేది చాలా త్వరగా వస్తుంది ఫ్రెండ్స్. బేబీస్కి ఇమ్యూనిటీ అనేది కాస్త తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇంకా త్వరగా వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో క్రౌడెడ్ ప్లేసెస్ అనేవి ఖచ్చితంగా అవాయిడ్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏదైనా డర్టీ ప్లేసెస్ ఉన్నా, లేదంటే ఏమైనా మీరు బేబీని అవుటింగ్ తీసుకెళ్ళినప్పుడు ఏమైనా గార్బేజెస్ ఉన్న డర్టీ ప్లేసెస్ ఉన్నా, వాటర్ అనేది నిల్వ ఉండే స్ట్రీట్స్ ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా మీరు చూసుకుని జాగ్రత్తగా వెళ్ళండి. అక్కడ నుంచి మస్కిటోస్ అనేవి ఎక్కువగా ఉండడం అలాంటి ప్లేసెస్లో, లేదంటే చెత్త ఎక్కువ పేరుకుపోయిన చోట ఎక్కువ దోమలు, లేదంటే చిన్న ఈగలు ఇలాంటివి రావడము, డర్టీ ప్లేసెస్ కూడా మీరు అవాయిడ్ చేయండి. ఇక ఖచ్చితంగా మీరు ఫుడ్ విషయంలో కూడా కేర్ తీసుకోవాలి ఫ్రెండ్స్. అవుట్ సైడ్ ఫుడ్ అనేది ఖచ్చితంగా అవాయిడ్ చేయండి. సో వర్షాకాలంలో ఎక్కువగా మనకి ఇన్ఫెక్షన్స్ అనేవి కూడా అవుట్ సైడ్ ఫుడ్ వల్ల కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో అవుట్ సైడ్ ఫుడ్ అనేది మదర్ అండ్ బేబీ కూడా అవుట్ సైడ్ ఫుడ్ అనేది అవాయిడ్ చేయండి. ఎవరైతే 6 months అబోవ్ బేబీస్ ఉన్నారో వాళ్ళకి అవుట్ సైడ్ ఫుడ్స్ అని ఇలాంటివి ఇస్తూ ఉంటారు. సో అవన్నీ కూడా అవాయిడ్ చేయండి. అలాగే కోల్డ్ ఐటమ్స్ ఉంటాయి, కోల్డ్ ఐటమ్స్ కూడా అవాయిడ్ చేయండి. కొంతమంది 1 year ఉన్న బేబీస్ కానీ, 1 year అబోవ్ బేబీస్ కానీ డ్రింక్స్ కానీ, లేదంటే ఏమైనా స్టోరేజ్డ్ ఫుడ్ ఐటమ్స్ కానీ ఇలాంటివన్నీ ఇస్తుంటారు. సో ఇవన్నీ కూడా అవాయిడ్ చేయండి. ఏదైనా ఫ్రెష్ ఫుడ్ పెట్టడానికి, హోమ్ ఫుడ్ పెట్టడానికి ప్రిఫర్ చేయండి. అండ్ అలాగే హాట్ బాత్ ఏమైతే ఉందో హాట్ బాత్స్ కూడా అవాయిడ్ చేయండి ఫ్రెండ్స్. ఎక్కువ హ్యూమిడిటీ ఉండడం వల్ల బాగా డ్రై అయిపోతుంది అనమాట బేబీ స్కిన్. సో ఎక్కువ హాట్గా ఉన్న వాటర్ని కూడా అవాయిడ్ చేయండి. అలాగే ఎక్కడైనా మనకి వాటర్ స్టోరేజ్ అనేది ఎక్కువగా ఉంటే ఆ ప్లేసెస్ని కూడా వాటర్ స్టోరేజ్ అనేది లేకుండా చూసుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ మనం వర్షాకాలంలో బేబీస్కి తీసుకోవాల్సిన చిన్న చిన్న టిప్స్. ఇవన్నీ పాటించడం వల్ల మనం బేబీస్కి వచ్చే ఫ్లూస్ని కానీ, లేదంటే స్కిన్ ర్యాషెస్ని కానీ, ఇన్ఫెక్షన్స్ని కానీ ఇవన్నీ కూడా అవాయిడ్ చేయొచ్చు. అలాగే న్యూమోనియా కానీ, లేదంటే డయేరియా, టైఫాయిడ్ ఇలాంటి ఫ్లూస్ని కానీ మనం అవాయిడ్ చేయొచ్చు అనమాట. సో ఇలాంటి చిన్న చిన్న కేర్స్ అనేవి తీసుకోండి. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. మీ అందరికీ ఈ వీడియో అనేది యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు యూజ్ అయితే తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఎవరికైతే నీడ్ ఉందో వాళ్ళకి ప్లీజ్ షేర్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్లో ఇంకా బేబీ వీడియోస్ అన్నీ కూడా మన బేబీ కేర్ అనే ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే ఒకసారి ఆ ప్లేలిస్ట్ అనేది చెక్ చేస్తే మీకు బేబీకి సంబంధించిన అన్ని వీడియోస్ కూడా మ్యాక్సిమం అన్ని వీడియోస్ అందులో ఉంటాయి. ప్లీజ్ చెక్ చేయండి. ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో మీ అందరికీ యూజ్ అయ్యే ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ.